నేను వంకాయతో ఒక రెసిపీ చూపిస్తా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్ట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫాలో అయిపోయినా. మీరు నన్ను ఫాలో అయిపోండి. నేను చూపిస్తున్న విధంగా వంకాయలను అయితే కట్ చేసుకోండి. అండ్ నేను ఏ వంకాయ తీసుకున్నానో అవే వంకాయలు తీసుకోండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో ఇలా వంకాయలను అయితే మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోండి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. 5 to 10 minutes పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో పెరుగు యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి, థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి, ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న వంకాయల్ని మంచిగా వేసుకోండి. ఒకటి మీద ఒకటి వేయకండి, మంచిగా ఫ్రై అవ్వదు. నీట్ గా సెటిల్ చేసుకోండి. ఒకటి దాని మీద ఒకటి వేయకండి, మంచిగా ఫ్రై అవ్వదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మజ్జిగలో వేసేయండి. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా దీని పేరేంటో చెప్పలేదు కదా, వంకాయ మజ్జిగ చారు. స్మెల్ కూడా అదిరిపోయింది. ఇంకా టేస్ట్ మాత్రం చెప్పనే వద్దు, మస్తు ఉండే. వంకాయలు నాకు అంత పెద్దగా నచ్చవు, బట్ ఈ రెసిపీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఏమైనా కర్రీస్ లేకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.